థియేటర్ల దగ్గర పుష్ప 2 సినిమా కోలాహలం మొదలైపోయింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. అయితే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్ దగ్గర విషాదం జరిగింది. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో పాటు వచ్చారు. ఈ సందర్భంగా బన్నీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరగా ఓ మహిళ మృతి చెందింది. మరో బాలుడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. పుష్ప 2 ప్రీమియర్ షోలు సందడిగా జరిగాయి. అయితే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో వేళ అపశృతి చోటు చేసుకుంది. ప్రీమియర్ షో చూడటానికి హీరో అల్లు అర్జున్ థియేటర్ కి వచ్చారు. దీంతో బన్నీని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎగబడ్డారు. ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. అయితే వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందింది. తొక్కిసలాటలో గాయపడి 39 ఏళ్ల రేవతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో పోలీసులు వెంటనే స్పందించి సిపిఆర్ కూడా చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె కుమారుడు 9 ఏళ్ల శ్రీతేజ్ కి పోలీసులు సిపిఆర్ చేసి అనంతరం బేగంపేట్ కిమ్స్ కి తరలించారు. ప్రస్తుతం థియేటర్ వద్ద దాదాపు 200 మంది పోలీసులు మోహరించారు. కుటుంబంతో కలిసి రేవతి దిల్సుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ కి సినిమా చూసేందుకు వచ్చారు. కాసేపట్లో ప్రీమియర్ మొదలవుతుందనగా ఇలా తొక్కిసలాట కారణంగా ఆమె మృతి చెందారు.